నేను కూడా కోపంగా ఉన్నా. నేను ఓడిపోయాను, పల్లవి గెలిచింది, అందుకే నేను కోపంగా ఉన్నాను. నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నేను కూడా ఓడిపోయాను కదా, మమ్మీ గెలిచింది అందుకని. అయినా అంశు, మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ముందు ఈ విషయం చెప్పు, పల్లవి ఏ గేమ్లో గెలిచింది? డిబేట్ లోని. ఎగ్జాక్ట్లీ, అంటే స్పీచ్ ఇవ్వడంలోనేగా. గర్ల్స్ టాలెంట్ అంతా ఇందులోనే కదా. రాత్రి పగలు లోడ లోడ వాగుతూనే ఉంటారు. ఇక మమ్మీ తన మాటలు వింటే హెడేక్ స్టార్ట్ అవుతుంది. కానీ బాయ్స్ ఎప్పుడు స్పోర్ట్స్ నెంబర్ 1 గా ఉంటారు. నీకు గుర్తుందా? లాస్ట్ టైం మనం రేస్లో గెలిచాం కదా, గుర్తుందా లేదా? ఆ, కానీ మమ్మీ రేస్లో ఓడిపోయేలా చేసిందని నువ్వే చెప్పా, గుర్తుందా? ఆ. అంశు, నువ్వెప్పుడు డిబేట్లో ఫస్ట్ వచ్చేవాడివి, అవునా? నీ దగ్గర అలాంటి ప్రైజులు చాలా ఉన్నాయి. కానీ పల్లవి మొదటిసారిగా గెలిచింది. అయితే మాత్రం ఏంటి, నెక్స్ట్ టైం నువ్వే గెలుస్తావు కదా. నిజంగా? నిజం అంశు. ఇప్పుడు మనం పని చేద్దాం, బాయ్స్ ఆడే ఆటలు ఆడదాం. కమాన్, ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. అంశు రెడీయా? చూద్దాం ఎవరు స్ట్రాంగ్. ఓ, హే, నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. చూసావా, నువ్వు డాడీనే ఓడించావు. ఆ, ఇలారా, నీ ప్లేస్లో పల్లె ఉంటే అస్సలు గెలిచేది కాదు, అవునా? ఆ. గర్ల్స్ కి ఇంత స్టామినా ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వే చెప్పంచు, నువ్వు సాడ్గా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? హ్యాపీ. ఇదే నాకు కావాల్సింది. ప్రామిస్? ప్రామిస్. వెరీ గుడ్, వెళ్ళు. మమ్మీ, నువ్వు ఇప్పుడు హ్యాపీయేగా? నేను ఫస్ట్ ప్రైజ్ గెలిచి తీసుకొచ్చాను. అవును పల్లవి, ఈరోజు మీ మమ్మీ చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు తన కలల్ని నిజం చేసావు కదా. నా ఇద్దరు మమ్మీలు హ్యాపీగా ఉన్నారు. ఒకటి అర్పిత మమ్మీ, రెండోది ఆర్తి మమ్మీ. ఓఫో, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తాను.